ओम शांति। मुरली डेट 7/5/25। मीठे बच्चे, निश्चय ज्ञान योग से बैठता है, साक्षात्कार से नहीं। साक्षात्कार के ड्रामा में नोंद है, बाकी उससे किसी का कल्याण नहीं होता। మధురమైన పిల్లలు, నిశ్చయం జ్ఞాన యోగాల ద్వారా తయారవుతుంది. నిశ్చయం అనేది జ్ఞాన యోగాల ద్వారా కూర్చుంటుంది, సాక్షాత్కారాల ద్వారా కాదు. ఈ సాక్షాత్కారాలు అనేవి డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి, కానీ వీటి ద్వారా ఎవరి కళ్యాణం జరగదు అంటున్నారు బాబా. నిశ్చయ బుద్ధి ఏర్పడాలి అంటే దానికి జ్ఞానయోగాలు అనేవి అవసరం. అంతేకాని సాక్షాత్కారాల ద్వారా నిశ్చయం తయారైపోతుందనేదైతే లేదు. ఈ సాక్షాత్కారాలు అనేవి డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి కాబట్టి ఎవరికి జరగాలో వారికి జరుగుతూ ఉంటాయి. అంతేకాని వీటి ద్వారా ఎవరి కళ్యాణమో జరుగుతుందనైతే కాదు అంటున్నారు బాబా. प्रश्न, बाप कौन सी ताकत नहीं दिखाते, लेकिन बाप के पास जादूगर आवश्यक है. బాబా ఏ శక్తిని చూపించరు, కానీ బాబా దగ్గర ఆ ఇంద్రజాలం అయితే తప్పకుండా ఉంది. బాబా ఏ శక్తిని చూపించరు, కానీ బాబా దగ్గర ఆ ఇంద్రజాలం అయితే ఉంది. उत्तर, मनुष्य समझते हैं भगवान तो ताकतमंद है और मरे हुए को भी जिंदा कर सकते हैं, परंतु बाबा कहते ये ताकत में नहीं दिखाता. జవాబు, మనుషులు ఏమని భావిస్తారంటే భగవంతుడు సర్వశక్తివంతుడు, వారు మరణించిన వారిని కూడా జీవింపచేయగలరు, బ్రతికించగలరు అని ఈ విధంగా భావిస్తూ ఉంటారు. కానీ బాబా ఏమంటున్నారంటే ఇలాంటి శక్తిని నేను చూపించను. బాకీ కోయి నౌదా భక్తి కర్తే హై తో ఉన్హే సాక్షాత్కార్ కరా దేతా హూ. ఒకవేళ ఎవరైనా నవ విధాలుగా భక్తి చేశారనుకోండి, వారికి నేను సాక్షాత్కారాలు చేయిస్తాను. ఏబీ డ్రామా మే నోంద్ హే, ఇలానే డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ సాక్షాత్కారాలు చేయించడం అనేది డ్రామాలో నిశ్చితమై ఉంది. साक्षात्कार कराने की जादूगरी बाप के पास है, इसलिए कई बच्चों को घर बैठे भी ब्रह्मा व श्री कृष्ण का साक्षात्कार हो जाता है. అయితే ఈ సాక్షాత్కారాలు చేయించే ఇంద్రజాలం బాబా దగ్గర ఉంది కాబట్టి కొంతమందికి ఇంట్లో ఉండగానే బ్రహ్మ మరియు శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారాలు జరుగుతూ ఉండేవి. బ్రహ్మ కృష్ణుడు కనిపించేసరికి ఈ బ్రహ్మ బాబా దగ్గరికి వెళ్ళాలి, మేము కృష్ణుణ్ణి దర్శించుకోవచ్చు అని కొంతమంది ప్రేరణ పొందేవారనమాట అప్పట్లో, ఆదిలో. అయితే ఇవి డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి కాబట్టి జరుగుతూ ఉంటాయి, ఎవరికి జరగాలో వారికి. అంత మాత్రాన భగవంతుడు సర్వశక్తివంతుడు, ఏదైనా చేయగలరు, మరణించిన వారిని కూడా జీవింప చేయగలరు అని ఈ విధంగా భావిస్తూ ఉంటారు మనుషులు. ఇలా అయితే కాదు కదా అని చెప్తున్నారనమాట బాబా. ఇంద్రజాలం అయితే చూపిస్తారు. గీత్, కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే మే సవేరే సవేరే. ఈరోజు పాట, ఉదయం ఉదయమే నా మనస్సు అనే ద్వారంలోకి ఎవరొచ్చారు. ఓం శాంతి. ఏ బచ్చోం కే అనుభవ కా గీత్ హే. ఈ పాట పిల్లలు అనుభవం ఉన్నటువంటి పాట కదా, అనుభవం పొందవలసినటువంటిది. ఈ పాట వినగానే ఆలోచన వచ్చేయాలి, ఉదయం ఉదయమే ఎవరొచ్చారు నా మనస్సు అనే ద్వారంలోకి. సత్సంగ్ తో బహుత్ హే, काश भारत में तो ढेर सत्संग, अनेक मत मतांतर है. वास्तव में और कोई सत्संग नहीं, सत्संग एक होता है. बाकी तुम वहां किसी विद्वांस आचार्य पंडित का मुंह देखेंगे, बुद्धि उस तरफ जाएंगे.
సత్సంగాలైతే ఎన్నో రకాలుగా ఉన్నాయి. విశేషంగా భారతదేశంలో చూస్తే లెక్కే లేదు అంటున్నారు బాబా. అనేక రకాల మతాంతరాలు. వాస్తవానికి అవి సత్సంగాలు కానే కావు. సత్సంగము అనేది ఒక్కటే అయి ఉండాలి. అక్కడ విద్వాంసులు, ఆచార్యులు, పండితుల యొక్క ముఖాన్ని చూస్తూ కూర్చోవాలి. బుద్ధి అనేది వారి వైపే వెళ్తుంది. యహా ఫిర్ అనోఖీ బాత్ హే. కానీ ఇక్కడైతే చాలా అలౌకికమైనటువంటి అద్భుతమైన విషయం కదా. ये सत्संग एक ही बार इस संगम युग पर होता है, ये तो बिल्कुल नई बात है। उस बेहद के बाप का शरीर तो कोई है नहीं। ఇక్కడ ఈ సత్సంగం సంగమ యుగంలో కల్పానికి ఒక్కసారి మాత్రమే ఏర్పడుతుంది అన్నమాట. పూర్తిగా కొత్త విషయం. అనంతమైన తండ్రి ఈ శరీరం ద్వారా మనకి అర్థం చేయిస్తున్నారు. कहते हैं मैं तुम्हारा निराकार शिव बाबा हूं। तुम और सत्संगों में जाते हो तो शरीर को ही देखते हो ना। అయితే ఇక్కడ శివ్ బాబా నిరాకారుడు తెలియచేస్తున్నారు, నేనే మీకు వినిపిస్తాను. ఇతర సత్సంగాలకు వెళ్ళారనుకోండి, మీరు శరీరాలనే చూడవలసి ఉంటుంది. शास्त्र याद कर फिर सुनाते हैं। अनेक प्रकार के शास्त्र है और तो तुम जन्म जन्मांतर सुनते आए हो। అక్కడ శాస్త్రాల యొక్క వర్ణన చేస్తారు గుర్తు చేసుకొని. వాస్తవానికి అనేక రకాల వేదాలు, శాస్త్రాలు ఉన్నాయి కదా. అవైతే మీరు జన్మ జన్మాంతరాల నుండి వింటూనే వచ్చారు. అబ్ హే నయీ బాత్. ఇప్పుడు ఇది కొత్త విషయం. बुद्धि से आत्मा जानती है, बाप कहते हैं ए मेरे सिकेलादे बच्चे, हे मेरे सालिग्रामों, तुम बच्चे जानते हो 5000 वर्ष पहले इस शरीर द्वारा बाप ने पढ़ाया था। అయితే ఇక్కడ ఆత్మ బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటుంది ప్రతి విషయం. బాబా కూడా ఏం తెలియచేస్తున్నారంటే, ఓ అల్లారు ముద్దు పిల్లల్లారా, ఓ చాలా కాలం తరువాత కలిసిన పిల్లల్లారా, 5000 సంవత్సరాల క్రితం నేను మీకు అర్థం చేయించాను. ఈ శరీరం ద్వారా మిమ్మల్ని నేను చదివించాను, ఇప్పుడు కూడా చదివిస్తున్నాను అంటున్నారు బాబా. తుమ్హారీ బుద్ధి ఏక్దమ్ దూర్ చలీ జాతీ హే तो बाबा आया है, బాబా ఆకర్ కితనా మీఠా హే, ఓ హే మాత్ పితా. అయితే ఈ విషయాలన్నీ వింటూ మీ బుద్ధి ఏకదం న్యారాగా అయిపోతుంది, చాలా దూరం వెళ్ళిపోతుంది కదా. అయితే ఇక్కడ బాబా పిల్లలకి అర్థం చేయించే విషయం ఏంటంటే, నేను ఎంత మధురాతి మధురమైన విషయాలు చెప్తూ ఉంటాను మీకు. ఎంత మధురంగా తయారు చేశారు బాబా. వారే తల్లి, తండ్రి. మీరు గాయనం కూడా చేశారు. కుచ్ భీ సునేంగే తో కహెంగే పతా నహీ ఇన్హోం కే మాత్ పితా కౌన్ హే. అయితే అక్కడ చూడండి, ఒకవేళ ఎవరు చెప్పింది వినకపోతే ఏమంటారు, వీళ్ళకి అసలు తల్లి తండ్రి ఎవరో ఏంటో, మంచి చెడు చెప్పారో లేదో అంటారు కదా. అనేక్ బార్ ఓ సాక్షాత్కార్ कराते हैं तो उसमें भी ओ मूंझते हैं। कभी ब्रह्मा को कभी कृष्णा को देख लेती है तो विचार करते रहती है कि ये क्या है। అయితే కొంతమందికి పదే పదే సాక్షాత్కారాలు జరిగిన సంశయంలోకి వచ్చేస్తారు. ఒక్కొక్కసారి బ్రహ్మ, ఒక్కొక్కసారి కృష్ణుడు కనిపించడంతో వాళ్ళు ఆలోచన చేస్తారనమాట, ఏంటి ఇదంతా అని. ब्रह्मा का भी बहुतों को घर बैठे साक्षात्कार होता है। अब ब्रह्मा की तो कोई పూజ करते नहीं है ना। అయితే బ్రహ్మ యొక్క సాక్షాత్కారాలు కూడా జరిగేవి ఇంట్లో కూర్చొని ఉండగానే. కానీ ఎవరు అసలు బ్రహ్మని పూజించరు కదా. బ్రహ్మకి పూజ జరగదు. శ్రీకృష్ణ ఆది కోతో కర్తే హే. శ్రీకృష్ణుడిని అయితే పూజిస్తారు. కృష్ణుడు కనిపించినా కొంచెం మేము పూజించే దైవం కదా, ఒకవేళ వీరిని పూజించమని మాకు సాక్షాత్కారం జరుగుతుందేమో అని అనుకోవచ్చు. ఈ బ్రహ్మ ఎవరు, బ్రహ్మని పూజించం కదా అని కొంతమందికి సంశయాలు కూడా ఉత్పన్నం అవుతూ ఉండేవి. బ్రహ్మ को तो कोई जानते भी नहीं होंगे। ప్రజాపిత బ్రహ్మ तो अब आया है। ఏహే ప్రజాపిత, బ్రహ్మ కోసం యథార్థంగా ఎవరికీ తెలియదు. ఈ ప్రజాపిత బ్రహ్మ అయితే ఈ సంగమ యుగంలోనే లభిస్తారు. వీరే ప్రజాపిత. बाप बैठ समझाते हैं कि सारी दुनिया पतित है तो जरूर ये भी बहुत जन्मों के अंत में పతిత్ టెహ్రే. అయితే ఇక్కడ బాబా కూర్చొని అన్ని అర్థం చేయిస్తున్నారు. మొత్తం ఈ ప్రపంచమే పతితంగా అయిపోయి ఉంది చూడండి.
అనేక జన్మల అంతిమ సమయంలో వీరు కూడా ఈ బ్రహ్మ బాబా కూడా పతితంగా అయిపోతారు. कोई भी पावन नहीं है, इसीलिए कुंभ के मेले पर हरिद्वार गंगा सागर के मेले पर जाते हैं, समझते हैं स्नान करने से पावन बन जाएंगे. ఎవరు కూడా పావనమైన వారు లేరు. అందుకే ఇంకా భ్రమిస్తూనే ఉన్నారు. కుంభమేళాలకు వెళ్తారు, హరిద్వార్ గంగా సాగర మేళాలకు వెళ్తూ ఉంటారు. ఇలా అక్కడ స్నానం చేస్తే పావనంగా అయిపోతాము అనుకుంటారు. లేకిన్ ఏ నదియాం कोई पतित पावनी थोड़े ही हो सकती, नदियाम तो निकलते हैं सागर से, वास्तव में तुम हो ज्ञान गंगाएं, మహత్వ తుమ్హారా హే. కానీ ఇవేమీ పావనంగా చేసే నదులైతే కాదు అంటున్నారు బాబా. నదులు అనేవి కూడా సాగరం నుండే వెలువడతాయి కదా. ఆ జ్ఞాన గంగలు వాస్తవానికి మీరే. మహత్వమంతా మీదే. తుమ్ జ్ఞాన్ గంగాయే జహా తహా నికల్తే హో, ఓ లోగ్ ఫిర్ దిక్లాతే హే తీర్ మారా ఔర్ గంగా నికలి. అయితే జ్ఞాన గంగలైన మీరు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, అక్కడ అదే చూపించారు. బాణం వేస్తే గంగ వచ్చింది అని. तीर मारने की तो बात नहीं, ఏ జ్ఞాన్ గంగా ఎం దేశ దేశాంతర్ జాతీ హే. ఇక్కడ బాణం వేయడం, నీరు రావడం అనేది కాదు. జ్ఞాన గంగలైన మీరు దేశ విదేశాల వరకు కూడా వెళ్తారు. అంటే బాబా కోసం పరిచయం ఇస్తూ ఉంటారు, శివ సందేశాన్ని అందిస్తూ ఉంటారు. దానికి గుర్తుగా అక్కడ ఆ విధంగా బాణం వేస్తే నీరు వచ్చింది అని చెప్పారు అంటున్నారు బాబా. शिव बाबा कहते, मैं ड्रामा के बंधन में बांधा हुआ हूं, सभी का पाठ निश्चित किया है, मेरा भी पाठ निश्चित है. कोई समझते भगवान तो बहुत ताकतमंद है, मरे हुए को भी जिंदा कर सकते हैं. అయితే ఇక్కడ శివబాబా తెలియచేస్తున్నారు, ఈ డ్రామా అనే బంధనలో నేను కూడా బంధించబడి ఉన్నాను. అందరి పాత్ర కూడా నిశ్చితం అంటున్నారు బాబా. ఉమ్, ఎలా అయితే నా పాత్ర కూడా నిశ్చితమై ఉందో అలానే అందరిది. అయితే కొంతమంది ఏమనుకుంటారంట భగవంతుడు కోసం, వారు సర్వశక్తివంతుడు కదా, మరణించిన వారిని కూడా వారు అంటే జీవింప చేయగలరు, బ్రతికించేస్తారు అని. ఏ సభీ గపోడే హే, మే ఆతా హూం పడానే కే లియే, హేనా. ఇవన్నీ గొప్ప యొక్క విషయాలు. నేను వచ్చేదేమో మిమ్మల్ని చదివించడం కోసం. అంటే వారి పాత్ర అంతవరకే ఉంది అనుకోండి, వారిని ఎలా నేను జీవింప చేసేస్తాను. వారిది డ్రామాలో నిశ్చితమై ఉంది కదా, ఎక్కడ ఎంతవరకు పాత్ర అభినయించాలో అంతవరకు అభినయిస్తారు అని చెప్తున్నారు బాబా. बाकी ताकत क्या दिखाएंगे, साक्षात्कार की तो जादूगरी है, नवदा भक्ति करते हैं तो मैं साक्षात्कार कराता हूँ. అయితే శక్తి చూపించే విషయం ఏముంది చెప్పండి. ఇక్కడ డ్రామా నిశ్చితం కదా. అయితే సాక్షాత్కారాల యొక్క ఇంద్రజాలం అయితే చూపిస్తారు. ఎవరైనా సపోజ్ నవదా భక్తి చేశారనుకోండి, నవ విధాలుగా భక్తి చేస్తే వారికి నేను సాక్షాత్కారాలు చేయిస్తాను. जैसे काली का रूप दिखलाते हैं, उन पर फिर तेल चढ़ाते हैं. अब ऐसी काली तो है नहीं, परंतु काली की नवदा भक्ति बहुत करते हैं. అంటే కాళీ యొక్క ఉదాహరణ చూడండి. ఎంతో మంది భక్తి చేస్తారంట, ఆమె పైన నూనె యొక్క అభిషేకం కూడా చేస్తారు, నూనె వేస్తారనమాట. అయితే ఇప్పుడు ఇలాంటి కాళీ అనేవారు భయంకరంగా ఎవరూ లేరు. ఆ కాళీ కోసం ఎంతగా తపిస్తారు, నవదా భక్తి చేస్తారు నవ విధాలుగా. వాస్తవమే కాళీతో జగదాంబా హే. చెప్పాలంటే ఆ కాళీ జగదాంబ. काली का ऐसा रूप तो नहीं, परंतु नवदा भक्ति करने से बाबा భావనా కా బాడా దే దేతి హే. అయితే ఆ కాళీ కోసం ఎవరైతే నవ విధాలుగా ప్రయత్నించి భక్తి చేస్తారో వారి యొక్క భావన నేను తీర్చేస్తాను, దానికి ప్రతిఫలం నేనే ఇస్తాను అంటున్నారు బాబా. అంటే కాళీ అంటే జగదాంబాయే. ఆ రూపం అనేది అంత భయంకరంగా ఉండదు. అంటే ఆ జగదాంబ కూడా
సాధారణంగా అయిపోయారు కాబట్టి ఆ ప్రతిఫలం ఇవ్వాల్సింది నేనే ఇస్తాను అంటున్నారు బాబా. काम चिता पर बैठने से काले बने, अब ज्ञान चिता पर बैठ గోరే బంతే హే. కామచితు పైన కూర్చొని నల్లగా అయిపోయారు. దానికి గుర్తుగా ఆ దేవి రూపం కూడా నల్లగా చూపించేశారనమాట. ఏమీ అర్థం చేసుకోరు. మీరైతే ఇప్పుడు జ్ఞానచితు పైన కూర్చొని సుందరంగా తయారవుతున్నారు. జో కాళీ అబ్ జగదాంబ బనీ హే ఓ సాక్షాత్కార్ కైసే కరాయింగే. ఎవరైతే కాళీ అంటే ఇప్పుడు జగదాంబగా అయ్యారో ఆమె ఎలా చేయించగలరు సాక్షాత్కారాలు? और तो अभी बहुत जन्मों के अंत में भी अंत वाले जन्म में है. ఆమె కూడా అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో ఉన్నారు. దేవతాయంతో అభిహే నెహి, దేవతలు అనేవారు ఎవరు ఇప్పుడు లేరు అంటున్నారు బాబా. తో ఓ క్యా సాక్షాత్కార్ కరాయంగే, మరి వాళ్ళేమి సాక్షాత్కారాలు చేయిస్తారు? बाप समझाते हैं ఏ సాక్షాత్కార్ కి చాబీ మేరే హాత్ మే హే. బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ సాక్షాత్కారాల యొక్క చాబీ ఏదైతే ఉందో తాళం చెవి నా చేతిలోనే ఉంది. अल्पकाल के लिए भावना पूरी करने के लिए साक्षात्कार करा देता हूँ, परंतु वो कोई मेरे से नहीं मिलते हैं. అల్పకాలిక భావన పూర్తి చేయడం కోసం నేను వారికి సాక్షాత్కారం చేయించేస్తాను. కానీ అంత మాత్రాన వారు నన్ను పొందేస్తారు అని కాదు. ఇందులో వారి కళ్యాణం జరిగిపోతుందనేమీ లేదు. మిసాల్ एक कालिका देती है, इस रीति बहुत है हनुमान गणेश आदि. అయితే ఉదాహరణగా కాళీది చెప్తున్నారు బాబా. ఇదే ప్రకారం హనుమంతుడి యొక్క భక్తులు, గణేశుడి యొక్క భక్తులు ఎవ్వరు ఉన్నా సరే వారికి నేనే సాక్షాత్కారాలు చేయిస్తానంటున్నారు బాబా. మళ్ళీ సిక్కు లోగ్ भी गुरु नानक की बहुत भक्ति करे तो उन्हें भी साक्षात्कार हो जाएगा. ఇప్పుడు సిక్కులు ఉన్నారనుకోండి, వారు గురునానక్ యొక్క భక్తి చేస్తారు, వారికి కూడా నేనే సాక్షాత్కారం చేయిస్తానంటున్నారు బాబా. परंतु वो तो नीचे चले आते हैं. बाबा बच्चों को सिखलाते हैं, देखो ఏ గురునానక్ కి భక్తి కర్ రహీ హే. ఆ గురునానక్ ఎవరైతే ఉన్నారో మొదట ఆ ధర్మ స్థాపనకు నిమిత్తం అవుతారు, తర్వాత తర్వాత మళ్ళీ కిందకి వచ్చేస్తారు కదా, తమో ప్రధానంగా అయిపోతారు. ఇక్కడ బాబా అన్ని విషయాలు కూడా పిల్లలకి తెలియచేస్తున్నారు. చూడండి, వారేమో గురునానక్ కి భక్తులుగా ఉన్నారు, గురునానక్ యొక్క పూజ చేస్తున్నారు. ఆ సాక్షాత్కారం చేయించవలసిందైతే నేనే కదా అంటున్నారు బాబా. ఎందుకంటే వారు పతితంగా అయిపోయి ఉన్నారు కాబట్టి లాస్ట్ జన్మలో వారెలా సాక్షాత్కారం చేయించగలరు? उनके पास సాక్షాత్కార్ కరానేకి చాబీ నెహి, వారి దగ్గర సాక్షాత్కారాలు చేయించే తాళం చెవి కూడా లేదు. ఏ బాబా कहते हैं मुझे विनाश स्थापना का साक्षात्कार भी उस बाबा ने कराया, परंतु साक्षात्कार से कोई का भी कल्याण नहीं. ఈ బ్రహ్మ బాబా కూడా అంటారు, నాకు వినాశనం స్థాపన యొక్క సాక్షాత్కారం శివ బాబా చేయించారు అని. కానీ సాక్షాత్కారాల ద్వారా ఎవరి కళ్యాణం జరగదు. ऐसा तो बहुतों को साक्षात्कार होते थे, आज वह है नहीं. ఇలా చాలా మందికి సాక్షాత్కారాలు జరుగుతూ ఉండేవి, వారు ఈ రోజు లేనే లేరు. बहुत बच्चे कहते हैं हमको जब साक्षात्कार हो तो निश्चय बैठे. చాలా మంది అంటారంట, మాకు సాక్షాత్కారం జరిగితే నిశ్చయం కూర్చుంటుంది అని. परंतु निश्चय साक्षात्कार से नहीं हो सकता. निश्चय बैठता है ज्ञान और योग से. సాక్షాత్కారాల ద్వారా నిశ్చయం కూర్చోదు, జ్ఞాన యోగాల ఆధారంతో నిశ్చయం అనేది తయారవుతుంది అంటున్నారు బాబా. 5000 वर्ष पहले भी मैंने कहा था कि ये साक्षात्कार मैंने कराता हूं. मेरा ने भी साक्षात्कार किया. ऐसा नहीं कि आत्मा वहां चली गई, नहीं, बैठे बैठे साक्षात्कार कर लेती है, लेकिन मेरे को नहीं प्राप्त कर सकते. అయితే నిశ్చయం అనేది చాలా ఇంపార్టెంట్. అది కేవలం జ్ఞాన యోగాల ద్వారానే తయారవుతుంది అంటున్నారు బాబా, ఏర్పడుతుందన్నమాట. మీరా చాలా సాక్షాత్కారాలు పొందారు. ఎలా అయితే కాదు, ఆమె ఆత్మ వెళ్ళిపోయింది పరంధామం స్వర్గంలోకనైతే కాదు కదా. ఇక్కడ ఎంతో భక్తి చేసేవారు,
కూర్చుంటూ సాక్షాత్కారాలు పొందేవారు. అయితే ఇంత పొందినప్పటికీ నన్ను ప్రాప్తించుకున్నారా, నన్ను పొందారా అంటే లేదంటున్నారు బాబా. बाप कहते हैं कोई भी बात का संशय हो तो जो भी ब्राह्मणी हम टीचर्स है उनसे पूछो। ये तो जानते हो बच्चियां भी नंबरवार है, नदियां भी नंबरवार होती है। బాబా చెప్తున్నారు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీ టీచర్స్ ని అడిగి తెలుసుకోండి, బ్రాహ్మణి అక్కేల్ని అడిగి తెలుసుకోండి. బాబాకి ఇది కూడా తెలుసు, పిల్లలు భలే నెంబర్ వారీగా ఉన్నారు, నదులు కూడా నెంబర్ వారీగా ఉంటాయి కదా, ఆ ప్రవహించడము అనేది నెంబర్ వారీగా ఉంటుంది. कोई तो तालाब भी है, बहुत गंदा पानी होता है, वहां भी శ్రద్ధా భావ్ సే మనుష్య జాతి హే. అయితే కొన్ని చెరువులు కూడా ఉంటాయంట, ప్రవహించవన్నమాట. అంటే ఒకే దగ్గర నీరు స్టాక్ ఉన్న కారణంగా స్మెల్ కూడా వస్తూ ఉంటాయి, దుర్గంధం అనేది, మురికి అనేది ఉంటుంది. అలాంటి ప్లేసెస్ కి కూడా శ్రద్ధ భావన ఉన్న కారణంగా మనుషులు వెళ్తూ ఉంటారు, నమస్కారాలు చేసేస్తూ ఉంటారు. ఓహే భక్తికి అందరు శ్రద్ధ, కభీ భీ కోయి సే భక్తి చుడాని నహీ హే. అది భక్తి యొక్క గుడ్డి నమ్మకము అని చెప్పొచ్చు. అలాగని మనం ఎవరిని కూడా భక్తి వదిలేయండి అని చెప్పం, బలవంతంగా మీరు భక్తి చేయకూడదు అని చెప్పం. जब ज्ञान में आ जाएंगे तो भक्ति आपे ही छूट जाएंगे. బాబా బి నారాయణ్ కా భక్త తానా. ఎప్పుడైతే మీరు జ్ఞాన మార్గంలోకి వస్తారో, ఈ జ్ఞానం అర్థం అవుతుందో, దానికదే సమాప్తి అయిపోతుంది భక్తి. అంటే భక్తి పూర్తయ్యేసరికి జ్ఞానం అనేది పూర్తిగా ప్రాప్తిస్తుంది కదా. ఇంకా మాది భక్తి యొక్క పాత్ర కంప్లీట్ అయ్యిందని వారికే అనిపిస్తుంది అనమాట. అంతేకాని మనం ఎవరికి మీరు భక్తి చేయకండి, అది చేయకండి, ఇది చేయకండి అని చెప్పే అవసరం లేదు. బాబా బి నారాయణ కా భక్త తా. चित्र में देखा लक्ष्मी दासी बन नारायण के पाव दबा रही है, तो ये बिल्कुल अच्छा नहीं लगा. ఈ బ్రహ్మ బాబా నారాయణుడి యొక్క భక్తుడిగా ఉండేవారు. చిత్రంలో చూసారంట ఒకసారి, లక్ష్మి దాసిగా నారాయణుడి యొక్క పాదాలు ఒత్తుతూ ఉన్నారంట. పాదాల వద్దే ఉన్నట్లు చూపిస్తారు లక్ష్మిని. అది పూర్తిగా ఏమాత్రం నచ్చలేదు బ్రహ్మ బాబాకు. సతయుగ సతయుగమే ఐసా హోతా నహీ హే నా. సతయుగంలో అయితే ఇలా ఉండదు కదా. నారాయణుడి యొక్క పాదాలు ఒత్తేలాంటి పరిస్థితి అక్కడ రాదు అంటున్నారు బాబా. तो मैंने एक आर्टिस्ट को कहा లక్ష్మి को इस दासी पने से विदाई दे दो. అప్పుడు బ్రహ్మ బాబా ఒక ఆర్టిస్ట్ ని పిలిచి చెప్పారంట, లక్ష్మికి ఈ దాస్యత్వం నుండి విముక్తిని ఇచ్చేసేయండి అని. అలాంటి చిత్రాన్ని మార్చేసి నారాయణుడు పక్కనే లక్ష్మి ఉన్నట్లు ఒక చిత్రాన్ని ఆర్టిస్ట్ కి చెప్పి తయారు చేయించారంట. బాబా భక్తతోత పరంతు జ్ఞాన్ తోడే హీత. అప్పుడు భక్తుడుగానే ఉండేవారు బ్రహ్మ బాబా, జ్ఞానం అనేది ఏమీ లేదు. అయినా అలాంటి ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యింది ఏంటి అంటే, స్త్రీలు అనేవారు కేవలం దాసీలు మాత్రమే కాదు, సమానత్వపు హక్కు ఉండాలి అనేది, అలా ఉన్నతమైన భావాలు ఉండేవి అన్నమాట బ్రహ్మ బాబాకు. భక్త తో సభీ హే, हम तो बाबा के बच्चे मालिक हैं, ब्रह्मांड का भी मालिक बच्चों को बनाते हैं, कहते हैं तुमको రాజభాగ్య देता हूं. అయితే భక్తులు అందరూ భక్తులే కదా శివ బాబాకు. కానీ ఇప్పుడు బాబాకు పిల్లలమయ్యాం, మాలికులం కాబోతున్నాం. బ్రహ్మాండానికి కూడా మీరే మాలికులు, వైకుంఠానికి కూడా మీరే మాలికులు అని చెప్తారు బాబా. నేనైతే అవ్వను, మిమ్మల్ని నేను తయారు చేస్తాను అంటున్నారు బాబా. ఐసా బాబా కభీ దేకా. ఇలాంటి తండ్రిని ఎక్కడైనా చూసారా? उस बाप को पूरा याद करना है, उनको तुम इन आंखों से नहीं देख सकते. మరి ఆ శివ బాబాను మీరు స్మృతి చేయాలి, ఈ కళ్ళతో కూడా చూడలేము వారిని. ఉన్సే యోగ్ లగానా. చూడలేము కానీ వారితో యోగం జోడించాలి. ఇదే కదా అద్భుతం. మనకి నేత్రసే, మనోనేత్రంతో వారిని మనం అనుభవం చేస్తాం కదా.
याद और ज्ञान भी बिल्कुल सहज है. బీజ్ और జాడ్ को जानना है. ఈ జ్ఞాన యోగాలు పూర్తిగా సహజమైనవి. బీజం వృక్షం కోసం యథార్థంగా తెలుసుకోవాలి. तुम उस निराकार जाड़ से साकारी जाड़ में आए हो. బాబా ने సాక్షాత్కార का राज भी समझाया. మీరు ఆ నిరాకార్య వృక్షం నుండి మళ్ళీ ఈ సాకార్య వృక్షంలోకి వచ్చారు. బాబా అన్ని అర్థం చేయించారు. సాక్షాత్కారాల యొక్క రహస్యం కూడా తెలియచేశారు. జాడ్కా రాజ్ బి సంజాయా, వృక్షం యొక్క రహస్యం కూడా అర్థం చేయించారు. కర్మ అకర్మ వికర్మకి గతి బి బాబానే సంజాయి హే. కర్మ అకర్మ వికర్మల యొక్క గతి కోసం కూడా అర్థం చేయించారు. బాప్, టీచర్, గురు तीनों से भी శిక్ష మిల్తీ హే నా. తండ్రి, టీచర్, గురువు ఈ ముగ్గురు నుండి కూడా మీకు శిక్షణ లభిస్తుంది కదా. अभी बाबा कहती है मैं तुमको ऐसी शिक्षा देता हूँ, ऐसा कर्म सिखलाता हूँ जो तुम 21 जन्म सदा सुखी बन जाते हो. బాబా చెప్తున్నారు, నేను మీకు ఎలాంటి శిక్షణ ఇస్తాను అంటే, ఎలాంటి కర్మలు నేర్పిస్తాను అంటే 21 జన్మల కోసం మీరు సుఖీగా అయిపోతారు. टीचर शिक्षा देती है ना, गुरु लोग भी पवित्रता की शिक्षा देती है. టీచర్స్ శిక్షణ ఇస్తారు, గురువులు కూడా పవిత్రత యొక్క శిక్షణ ఇస్తారు. అథవా కథాయం సునాతే, అంటే ఇక్కడైతే కథలు వినిపిస్తూ ఉంటారన్నమాట. పరంతు ధారణ బిల్కుల్ నహీ హోతి, కానీ ధారణ అనేది ఏమీ జరగదు. యహా తో బాప్ కేతే హే అంతమతి సోగతి హోగి. మనుష్ జబ్ మరతే హే तो भी कहते हैं राम राम कहो, तो बुद्धि उस तरफ चली जाती है. ఇక్కడ బాబా ఏమంటారంటే అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. అందుకే అక్కడ మనుషులు ఆ విషయం కోసం మరణించే సమయంలో రామ్ రామ్ అని అనుకోవాలి అని, బుద్ధి అటువైపు వెళ్ళిపోతుంది అని. అభి బాప్ కేతే హే తుమ్హారా సాకార్ సే యోగ్ చూటా, అబ్ మే తుమ్కో బహుత్ అచ్చే కర్మ సిక్లాతా హూ. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే నిరంతరం కూడా నా స్మృతిలో ఉండండి, ఏ క్షణమైనా అంతిమ గడియ రావచ్చు అని. ఇంకా ఈ అంటే అన్ని సాకార వ్యక్తుల నుండి మీ యోగం ఇప్పుడు తెగిపోయింది. కేవలం నన్ను మాత్రమే స్మృతి చేయండి. నేను ఎంత మంచి కర్మలు నేర్పిస్తున్నానో చూడండి. శ్రీకృష్ణ కా చిత్ర దేకో, పురాణీ దునియాకో లాత్ మార్తే హే और నయీ దునియా మే ఆతే హే. శ్రీకృష్ణుడి యొక్క చిత్రం ఒకటి ఉంది కదా మీ దగ్గర, చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది. పాత ప్రపంచాన్ని కాళ్ళతో తన్నుతున్నారు, వారి ముఖము కొత్త ప్రపంచం వైపు ఉందన్నమాట. తుంబి పురాణీ దునియాకు లాత్ మార్ నయీ దునియా మే జాతే హు. మీరు కూడా ఈ పాత ప్రపంచాన్ని తన్నేసి, అంటే దీన్ని వదిలిపెట్టి కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నారనమాట. ఈ చిత్రంలో ఉన్న ఆ రహస్యం ఎంత అద్భుతమైనదో చూడండి అంటున్నారు. तो तुम्हारी नरक के तरफ है लात, स्वर्ग तरफ है मोह. शामशान में भी अंदर जब घुसते हैं तो मुर्दे का मुंह उस तरफ कर लेती है, लात पिछाड़ी तरफ कर लेती है. तो ये चित्र भी ऐसा बनाया. చూడండి అక్కడ కూడా పాత ప్రపంచవాసులు ఏం చేస్తారంట, మరణించిన వ్యక్తిని శ్మశానంలో ఎంటర్ అవ్వగానే తిప్పేస్తారనమాట. పాత ప్రపంచం వైపు కాళ్ళు పెట్టేసి అటువైపు, అంటే ఎటైతే పెడుతున్నారో అటువైపు ముఖం తిప్పేస్తారు. దాని అనుసారంగానే ఈ చిత్రం కూడా తయారు చేయబడింది. मम्मा बाबा और तुम बच्चे, तुमको तो मम्मा बाबा को फॉलो करना पड़े जो उनकी गद्दी पर बैठो. ఇక్కడ మమ్మ బాబా పిల్లలు, పిల్లలు ఏం చేయాలి, తల్లిదండ్రులను ఫాలో చేయాలి, వారి గద్దికి అధికారులుగా అవ్వాలి మీరు అంటున్నారు బాబా. రాజాకే బచ్చే ప్రిన్స్ ప్రిన్సెస్ కెహ్లాతే హేనా. మరి రాజు యొక్క పిల్లలు అంటే సాధారణమైన వారు కాదు కదా, ప్రిన్స్ ప్రిన్సెస్ గా పిలువబడతారు. तुम जानते हो हम भक्ति में प्रिंस प्रिंसेस बनते हैं. ऐसा कोई बाप टीचर गुरु होगा जो तुमको ऐसा कर्म सिखलाते हैं. మీ పిల్లలైన మీకు తెలుసు కదా, ఆ ఇంతకు ముందు భక్తి చేసేవారిని, అప్పుడైతే తెలియదు ప్రిన్స్ ప్రిన్సెస్ గా అవుతాము అని. కానీ భవిష్యత్తులో మీరు ప్రిన్స్ ప్రిన్సెస్ గా అయ్యేది ఉంది అని ఇక్కడ తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు.
ఇలాంటి తండ్రి, టీచర్, గురువు ఇంకెవరు ఉండరేమో అంటున్నారు. ఎలాంటి కర్మలు నేర్పిస్తున్నారో చూడండి ఇక్కడ. ఉన్నతమైన కర్మలు, శ్రేష్ఠ కర్మలు. తుమ్ సదాకాల్ కే లియే సుఖీ బంతే హో. ఏ శివ్ బాబా కా వర్ హై. మీరు సదాకాలం కోసం సుఖీగా అయిపోతారు. ఇది శివ్ బాబా ఇచ్చే వరం. ఓ ఆశీర్వాद करते हैं ये नहीं हमारे ऊपर उनकी कृपा है सिर्फ कहने से कुछ नहीं होगा. అక్కడ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు గురు గోషాయిలు. వారి కృప మా పైన ఉంటుంది అని అనుకుంటూ ఉంటారనమాట అక్కడికి వెళ్ళిన ఫాలోవర్స్. అంటే కేవలం కృప ఉంటుంది అని భావించుకుంటే ఏంటి లాభం? ఇక్కడ ప్రాక్టికల్ బాబా కృప చూపిస్తున్నారు, వరాన్ని ఇస్తున్నారు అన్నమాట. తుమ్కో సికానా హోతా హే సిర్ఫ్ ఆశీర్వాద్ సే తుమ్ నహీ బన్ జాయేంగే. ఉన్కి మత్ పర్ చల్నా హే. కేవలం ఏదో కృప ఆశీర్వాదం ఉంటే చాలు మేము దేవతలు అయిపోతామని అనుకోకండి. దీనికోసం పురుషార్థం చేయాలి. ఉం? ఉన్కి మత్ పర్ చల్నా పడే. వారిచ్చే శ్రీమతం పైన నడవలసి ఉంటుంది. జ్ఞాన और योग की ధారణ करनी है. ఇంకా జ్ఞాన యోగాల ధారణ చేయాలి అంటున్నారు బాబా. बाप समझाते हैं कि मुख से राम राम कहना भी आवाज हो जाता है. బాబా ఇది కూడా అర్థం చేయించారు కదా. నోటితో రామ్ 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 అని అంటూ కూర్చుంటే అది ధ్వని అనేది వెలువడుతుంది, కానీ దాని ద్వారా నేను ప్రాప్తిస్తాను అనేమి లేదు అంటున్నారు బాబా. తుమ్కోతో వాణి సే పరే జానా హే. మీరైతే వాణి నుండి కూడా అతీతంగా నిశ్శబ్ద అవస్థలోకి వెళ్ళాలి అంటున్నారు బాబా. చుప్ రెహనా హే. కేల్ भी बहुत अच्छे अच्छे निकलते हैं. అన్పడే కో బుద్ధు కహా జాతా హే. మీరు కేవలం ఇక్కడ బాబా స్మృతిలో సైలెన్స్ గా కూర్చోవాలి. చూడండి ఆటలు కూడా ఎలాంటి మంచి మంచి వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన ఆటలు ఉన్నాయి. ఆ అంటే మనం మౌనంగా ఎక్కడో వెళ్ళి దాక్కుంటాము. పిల్లలు వెతికి పట్టుకోవాలన్నమాట. ఆ ఆట చాలా బాగుంటుంది కదా. అలా ఇక్కడ కూడా పిల్లలైన మీరు బాబా ఎదురుగా వచ్చి సైలెన్స్ గా కూర్చోవాలి, బాబాని స్మృతి చేయాలి. ఇప్పుడు చూడండి ఎవరైనా చదువుకోలేదనుకోండి, వాళ్ళని ఏమంటారు? తెలుగు తక్కువ వారు అంటారు కదా. బాబా कहते हैं अब सभी को बोलकर तुम बिल्कुल बुद्ध बन जाओ. ఉమ్, ఇప్పుడు బాబా కూడా ఏమంటున్నారంటే మీరన్నీ మర్చిపోండి, ఏమీ తెలియని వారిగా లోకజ్ఞ అంటే బయట అంతా వ్యర్థమే ఉంది కదా, అవంటే ఏంటో తెలియని వారిగా అయిపోండి అంటున్నారు బాబా. మే జో తుమ్కో మత్ దేతా హుం ఉస్ పర్ చలో. నేను ఏదైతే మీకు మతాన్ని ఇస్తున్నానో దానిపైన నడవండి. परंदाम में तुम सभी आत्माएं बिना शरीर के रहती हो, फिर यहाँ आकर शरीर लेती हो, तब జీవాత్మ కహా జాతా హై. పరంధామంలో మీరు శరీరం లేకుండా ఉండేవారు, ఇక్కడికి వచ్చి శరీరాలు ధరించి పాత్ర అభినయిస్తున్నారు, జీవాత్మ అంటారు. ఆత్మ कहती है मैं एक शरीर छोड़ दूसरा लेती हूँ. ఆత్మ ఏమంటుంది, నేను ఒక శరీరాన్ని విడిచి ఇంకొకటి తీసుకుంటాను. తో బాప్ कहते हैं तुमको ఫస్ట్ క్లాస్ కర్మ సిక్లాతా హూ. ఇక్కడ బాబా ఏమంటున్నారు, మీకు ఫస్ట్ క్లాస్ అయిన కర్మ నేర్పిస్తాను మీకు. టీచర్ పడాతే హే ఇస్మే తాకత్ కి క్యా బాత్ హే. టీచర్ పని ఏంటి? చదివించడం. ఇందులో శక్తి యొక్క విషయం ఏముంది? సాక్షాత్కార్ కరాతే హే ఇస్కో జాదూగరీ కహా జాతా హే. ఒకవేళ సాక్షాత్కారాలు చేయించారనుకోండి, ఇంద్రజాలము, ఇంద్రజాలికుడు అంటారు. మనుష్య సే దేవతా బనానా ఐసే జాదూగర్ కోయి కర్ నహీ సక్తే హే నా. అయితే మానవుల నుండి దేవతలుగా తయారు చేసే ఇలాంటి ఇంద్రజాలం ఇంకెవ్వరూ చేయలేరు. బాబా సౌదాగర్ బీ హే, పురాణా లేకర్ నయా లేతీ హే. ఇంకా బాబా వ్యాపారస్తుడు కూడా, పాతవి తీసుకొని కొత్తవి ఇచ్చేస్తున్నారు. इसको पुराना लोहे का बर्तन कहा जाता है. इसका कोई మూల్య నహీ. అయితే ఇప్పుడు ఉన్న దీన్ని పాత వినుప పాత్ర అని చెప్పొచ్చు, ఏమీ విలువ లేదు అంటున్నారు. ఆజ్కల్ దేకో తంబే కా భీ పైసా నహీ బంతే. ఈ రోజుల్లో రాగికి కూడా డబ్బులు రావట్లేదు అంతగా. వాల్యూ తగ్గిపోయింది. వహా తో సోనే కే సిక్కే హోతీ హే. సతయుగంలో అయితే బంగారు కాయిన్స్ ఉంటాయి అంటున్నారు బాబా.
వండర్ హేనా క్యా సే క్యా హో గయా హే. అద్భుతం కదా. అంటే సతయుగంలోనే కాదు, రాజులు పాలించే రాజ్యాలలో కూడా బంగారు కాయిన్స్ ఉండేవన్నమాట. తర్వాత వెండి కాయిన్స్, రాగి కాయిన్స్. ఇప్పుడు వాటికి విలువే లేకుండా అయిపోయింది అంటున్నారు బాబా. మీరు ఎలాంటి వారు ఎలా అయిపోతున్నారో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. బాప్ कहते हैं मैं तुमको నెంబర్ 1 కర్మ సిఖలాతా హూं. బాబా చెప్తున్నారు, నేను మీకు నెంబర్ 1 కర్మ నేర్పిస్తాను. మన్మనాభావ్ హో జావు. కేవలం ఇక్కడ నన్ను స్మృతి చేయండి. మన్మనాభావుగా అయిపోండి. ఫిర్ హే పడాయి జిస్సే స్వర్గ కా ప్రిన్స్ బనేంగే. ఇంకా నెక్స్ట్ చదువు. ఈ చదువు ద్వారా స్వర్గం యొక్క ప్రిన్స్ గా అయిపోతారు. अभी देवता धर्म जो प्रायलोप हो गया है वो फिर से स्थापन होता है. ఇప్పుడు దేవతా ధర్మం ఏదైతే ప్రాయలోపం అయిపోయి ఉందో అది మళ్ళీ ఇప్పుడు పునర్స్థాపన జరుగుతుంది. మనుష్ తుమ్హారీ నయీ బాతేం సున్కర్ వండర్ కాతే హై. మనుషులు మీరు చెప్పే కొత్త విషయాలు విని చాలా ఆశ్చర్యపోతారు. ఆ, నిజమా, అవుతుందా ఎలా అని. कहती है कि स्त्री पुरुष दोनों ही इकट्ठे रहकर पवित्र रह सके. ये कैसे हो सकता. ఈ విషయంలో కూడా ఆశ్చర్యపోతారు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండొచ్చు అనే విషయం ఎలా జరుగుతుంది, ఇది సంభవమా అని. बाबा तो कहते बल इकट्ठे रहो, नहीं तो मालूम कैसे पड़े. बीच में ज्ञान तलवार रखनी है. భలే మీకు బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు గృహస్థంలో ఉండాలి, కలిసే ఉండాలి. లేదంటే ఎలా తెలుస్తుంది ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి కర్మలు నేర్పిస్తున్నారు అనేది. కానీ మధ్యలో జ్ఞానం యొక్క ఖడ్గం ఉండాలి అంటున్నారు బాబా. इतनी बहादुरी दिखानी है ना, परीक्षा होती है तो मनुष्य इन बातों में वंडर काती है. ఏ మాత్రం సాహసాన్ని అయితే చూపించాలి కదా, పరీక్షలైతే వస్తాయి, పాస్ అవ్వాలి కదా. అయితే మనుషులు ఈ విషయాలు విని చాలా ఆశ్చర్యపోతారు. క్యూంకి శాస్త్రం మే తో ఐసీ బాతేం నహీ. ఎందుకంటే శాస్త్రాల్లో కూడా ఈ విషయాలు లేవు. యహ తో ప్రాక్టికల్ మే మెహనత్ కర్నీ పడతీ హై. ఇక్కడైతే ప్రాక్టికల్ గా మీరు శ్రమించవలసి ఉంటుంది. गांधर्व विवाह की बात यहाँ की है ना, अभी तुम పవిత్ర బంతే హో. అయితే గాంధర్వ వివాహాలు అని కథల్లో చెప్తూ ఉంటారు కదా, అది ఇక్కడ విషయమే అంటున్నారు బాబా. మీరు పవిత్రంగా ఉంటారు. భలే గృహస్థ వ్యవహారంలో ఉండవలసి వస్తే అలా ఉండండి, కానీ పవిత్రమైన జీవితాన్ని జీవించండి అని ఇక్కడ బాబా సలహా ఇస్తారనమాట. తో బాబాకైతే బహదూరి దిక్లావో సన్యాసియోం కే ఆగే సబూత్ దేనా హేనా. కాబట్టి ఇలాంటి సాహసాన్ని అయితే మీరు చూపించండి. సన్యాసులకి కూడా మీరు ఒక ఉదాహరణగా నిలవాలి కదా. అంటే పవిత్రమైన జీవితాన్ని జీవించడం కోసం అడవులకు వెళ్ళిపోయే అవసరం లేదు, గృహస్థ వ్యవహారంలో కూడా ఉంటూ ఇలా ఉండొచ్చు అనేది వారికి తెలియాలి కదా. समर्थ बाबा ही सारी दुनिया को पावन बनाते हैं. बाप कहते हैं बल साथ में रहो, सिर्फ नंगन नहीं होना है. ఇక్కడ సమర్థవంతమైన బాబా మొత్తం ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తున్నారు. అయితే బాబా ఏం చెప్తున్నారంటే మీరు నాతో యోగం జోడించండి, మీరు పతితంగా అవ్వడం నుండి నేను రక్షిస్తాను, ఇంకా పతితంగా అయ్యేది ఉండకూడదు అంటున్నారు బాబా. ఇవన్నీ యుక్తులు అన్నమాట. बड़ी जबरदस्त प्राप्त है. सिर्फ एक जन बाबा के डायरेक्शन पर पवित्र रहना है. ఎంత అపారమైన ప్రాప్తి లభిస్తుంది కదా. మరి ఒక్క జన్మ మీకు డైరెక్షన్ లభించింది, పవిత్రంగా ఉండండి అని, ఉండలేరా. योग और ज्ञान से एवर हेल्दी बनते हैं. 21 जन्म के लिए इसमें मेहनत है. అయితే ఈ యోగం మరియు జ్ఞానం ద్వారా ఎవరు హెల్దీగా అయిపోతున్నారు మీరు, 21 జన్మల కోసం. కానీ ఇందులో శ్రమతో కూడిన విషయం, పురుషార్థం చేయాలి. तुम हो शक्ति सेना, మాయా పర్ జీత్ పెహన్ జగజ్జీత్ బంతే హో. మీరే కదా ఆ శక్తి సైన్యం, మాయ పైన విజయం పొంది జగజ్జీతులుగా అవుతున్నారు.
సభీ తోడే హీ బనేంగే. అందరూ అయితే అవ్వరు కదా. జో బచ్చే పురుషార్థ్ కరేంగే వహీ ఊంచ్ పద్ పాయేంగే. ఏ పిల్లలైతే పురుషార్థం చేస్తారో వాళ్ళు ఉన్నతమైన పదవి పొందుతారు. तुम भारत को ही పవిత్ర బనాకర్ ఫిర్ భారత్ పర్ హీ రాజ్ కర్తే హో. మీరు భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేసి మళ్ళీ ఇదే భారతదేశం పైన రాజ్యం చేస్తారు. లడాయి సే కభీ సృష్టికి బాదశాహి మిల్ నా సకే. యుద్ధాల ద్వారా ఈ సృష్టి యొక్క రాజ్యాధికారం లభిస్తుందనేదైతే లేదు. అలా లభించదు అంటున్నారు బాబా. బాహుబలం యొక్క విషయం అయితే లేదు ఇక్కడ. ये वंडर है ना. इस समय सब आपस में लड़कर खलास हो जाती है. అద్భుతం అన్నమాట ఇది. ఈ సమయంలో మనం చూసినట్లయితే అందరూ పరస్పరంలో పోట్లాడుకొని సమాప్తి అయిపోతారు. लेकिन राज्य प्राप्ति मकान भारत को मिलता है ना. दिलाने वाली है వందే మాతరం. వాళ్ళందరూ పరస్పరంలో పోట్లాడుకుంటారు. మధ్యలో వెన్న రూపీ రాజ్యాధికారం మీకు లభించేస్తుంది. మరి ఇప్పించేవారెవరు? వందే మాతరం అంటున్నారు బాబా. మాతల ద్వారానే బాబా ఈ అద్భుతాన్ని చేయిస్తున్నారనమాట. మెజారిటీ మాతాओं హే. మెజారిటీ చెప్పాలంటే మాతలదే. अब बाबा कहते हैं जन्म जन्मांतर तुम गुरु करते आए हो, शास्त्र पढ़ते आए हो. अब तुमको समझाता हूं. जज యువర్ సెల్ఫ్. రైట్ క్యా హే, రాంగ్ క్యా హే. జన్మ జన్మాంతరాలు మీరు గురువుల్ని ఆశ్రయించారు, శాస్త్రాలు చదువుతూ వచ్చారు. ఇప్పుడు మీరు బాబా చెప్పిన విషయం పైన డెసిషన్ తీసుకోండి. రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అనేది. సత్యుగ్ హే రైటియస్ దునియా, మాయా అన్రైటియస్ బనాతీ హే నా. ఈ సత్యుగం చూస్తే సత్యాతి సత్యమైన ప్రపంచం. మనల్ని మాయేమో ఎలా చేసేసింది, असत्यమైన వారిగా తయారు చేసేసింది. अब भारतवासी इन रिलीजियस बन पड़े हैं. రిలీజన్ నహీ ఇసిలియే మైట్ నహీ రహీ హే. మరి భారతవాసీలు చూస్తేనేమో అధార్మిక వ్యక్తులుగా అయిపోయారు. ధర్మము అనేది లేదు. మాయ అలా చేసేసింది కదా. ధర్మం లేని కారణంగా అందులో శక్తి కూడా మాయమైపోయింది అంటున్నారు బాబా. ఇన్ రిలీజియస్, అన్రైటియస్, అన్లాఫుల్, ఇన్సాల్వెంట్ బన్ పడేహేనా. ఎలా అయిపోయి ఉన్నారో చూడండి. అధార్మిక వ్యక్తులుగా, అసత్యమైన వారిగా, లాని ఫాలో చెయ్యని వారిగా ఈ విధంగా మాయ తయారు చేసేసింది అనమాట. బేహద్ కా బాప్ హే इसीलिए बेहद की बातें समझाते हैं. कहते हैं कि फिर तुमको रिलीजियस మోస్ట్ పవర్ఫుల్ बनाता हूं. అనంతమైన తండ్రి అనంతమైనటువంటి ప్రాప్తులు ఇవ్వడానికి వచ్చారు. అనంతమైన విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఏమంటున్నారంటే బాబా, మళ్ళీ నేను తిరిగి ధర్మాన్ని నెలకొల్పుతున్నాను. అది ఎలాంటి ధర్మము అంటే చాలా పవర్ఫుల్. నేను మిమ్మల్ని చాలా పవర్ఫుల్, శక్తివంతమైన వారిగా తయారు చేస్తున్నాను. అంటే ఏదైతే ధర్మం క్షీణించిందో అలాంటి ధర్మాన్ని మళ్ళీ ఉన్నతంగా, అసలైన ధర్మం కలిగిన విధంగా శక్తివంతంగా తయారు చేస్తున్నారనమాట బాబా. స్వర్గ బనాతాతో పవర్ఫుల్ కా కామ్ హేనా పరంతు హే గుప్త్. అంటే స్వర్గమే తయారు చేయాలి, దీన్ని పవర్ఫుల్ గా తయారు చేయాలి అంటే అంత సమర్థుడే అయి ఉండాలి కదా. సమర్థవంతమైన వారి పని అన్నమాట అది, బాబా పని. కానీ చాలా గుప్తం చూడండి. ఇన్కాగ్నిటో వారియర్స్ హే అంటే మీరు గుప్త యోధులు అంటున్నారు బాబా. बाप का बच्चों पर बहुत प्यार होता है, मत देती है. बाप की मत, टीचर की मत, गुरु की मत, सोनार की मत, धोबी की मत, इसमें सभी मतें आ जाती है. బాబా పిల్లలకి శ్రేష్టమైన మతం ఇస్తున్నారు. అది తల్లి మతం, తండ్రి మతం, టీచర్ యొక్క మతం, గురువు యొక్క మతం, కంసాలి యొక్క మతం, చాకలి యొక్క మతం అన్నీ ఇందులో మిక్స్ అయి ఉన్నాయి. ఎందుకంటే బాబా సర్వ సంబంధికుడు అయినప్పుడు అన్ని సలహాలు ఇస్తారు కదా.
అంటే టీచర్ ఎలా ఏం చెప్తారు? ఏ సందర్భంలో వారి సలహా పాటిస్తే ఎలా ఉన్నతి పొందుతాము? అలానే సోనార్ వారి అవసరం కూడా పడుతుంది. చాకలి. అలా ప్రతి విషయంలో కూడా బాబా ఇక్కడ మతం ఇస్తున్నారు అన్నమాట. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. ఒక్కరే తల్లి అయి ఎలాంటి పాలన ఇస్తున్నారు? తల్లిగా మనల్ని ఎలా బుజ్జగిస్తున్నారు? తండ్రి అయి ఎలా పాలన చేస్తున్నారు? టీచర్ అయి ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు? గురువై ఎలాంటి మార్గదర్శకత్వాన్ని ఇస్తున్నారు? ఇంకా కంసాలి అయి ఎలా మన యొక్క మలినాన్ని క్లియర్ చేస్తున్నారు? అక్కడ మనం ఏదైనా మురికి పట్టిన బంగారం కంసాలి దగ్గరికి తీసుకెళ్తే అతను సలహా ఇస్తారు కదా! ఇది ఇలా చేస్తాను, ఇది ఇలా చేస్తాను. ఓకేనా? మీరు ఓకే అంటే చెప్పండి అని. అలా బాబా ఇక్కడ కూడా మీరు నా దగ్గరకొచ్చి కూర్చోండి. ఓకేనా? మీకు వీలవుతుందా కూర్చోవడం? నేను మీ త్రుప్పంతా తొలగించేస్తాను. మీ మలినమంతా క్లియర్ చేసేస్తాను అని చెప్తున్నారనమాట బాబా. ఇక్కడ ధోబి ఏం చేస్తారు? మురికి పట్టిన వస్త్రాల యొక్క మురికినంతా క్లీన్ చేసేస్తారు. అలా ఇక్కడ బాబా ఆత్మారూపి వస్త్రం యొక్క మురికిని క్లీన్ చేసేస్తున్నారు. అచ్చా मीठे मीठे सिकीला दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते धारणा के लिए मुख्य सर पहले पॉइंट इस एक अंतिम जन्म में बाप के डायरेक्शन पर चल घर गृहस्थ में रहते पवित्र रहना है इसमें बहादुरी दिखानी है మొదటి పాయింట్ ఈ ఒక్క అంతిమ జన్మలో బాబా డైరెక్షన్ పైన నడిచి బాబా సలహా పైన నడిచి ఇంట్లో ఉంటూ కూడా గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండండి ఇందులో సాహసాన్ని చూపించండి అంటున్నారు బాబా పవిత్రంగా ఉండే విషయంలో సాహసాన్ని చూపించండి दूसरा श्रीमत पर सदा श्रेष्ठ कर्म करने हैं वाणी से परे जाना है जो कुछ पढ़ा व सुना है उसे भूल बाप को याद करना है రెండో పాయింట్ శ్రీమతం పైన సదా శ్రేష్ఠ కర్మలే చేయాలి అంటే బాబా మంచి సలహాలు పాటించి శ్రేష్ఠ కర్మలే చేయాలి ఈ వాణి నుండి కూడా అతీతంగా అంటే ఏదైతే ఇప్పటి వరకు చదువుకున్నారో విన్నారో వాటిని కూడా మర్చిపో ఇప్పుడు వరకు ఏదైతే చదివారో విన్నారో వాటిని మరచి బాబాని స్మృతి చేయండి वरदान परिस्थितियों को गुड लक समझ अपने निश्चय के फाउंडेशन को मजबूत बनाने वाले अचल अडोल भव పరిస్థితులను గుడ్ లక్ గా భావించి మీ నిశ్చయం అనే ఫౌండేషన్ దృఢంగా తయారు చేసుకుని అచంచలమైన స్థిరమైన వారిగా తయారు కండి పరిస్థితులను గుడ్ లక్ గా భావించి నిశ్చయం అనేటటువంటి పునాదిని దృఢంగా తయారు చేసుకుని అచంచలమైన స్థిరమైన వారిగా తయారు కండి कोई भी परिस्थिति आए तो आप हाईजम दे दो क्योंकि परिस्थिति आना भी गुड लक है ఏదైనా పరిస్థితి వచ్చింది అంటే మీరు హైజంప్ చేసేసేయండి ఎందుకంటే పరిస్థితి రావడం గుడ్ లక్ అంటున్నారు బాబా ఏ నిశ్చय के फाउंडेशन को मजबूत करने का साधन है ఇంకా ఇదేమని చెప్పొచ్చు నిశ్చయం అనే ఫౌండేషన్ ఏదైతే ఉందో అది దృఢంగా చేసేందుకు సాధనం
आप जब एक बारी अंगद के समान मजबूत हो जाएंगे तो ఏ పేపర్ బి నమస్కార్ కరేంగే. మీరు ఒక్కసారి అంగదుడు సమానంగా దృఢంగా అయిపోయారు అంటే ఈ పేపర్ కూడా మీకు నమస్కారం చెప్పేస్తుంది. ఆ పరిస్థితులు కూడా మీకు నమస్కారం చేస్తాయి. पहले विकराल रूप में आएंगे और फिर दासी बन जाएंगे. ముందు భయానక రూపాన్ని ధరించి రావచ్చు, కానీ మీ నిశ్చయ స్థితి అంగద సమానమైన స్థితి చూసి అవి దాసీగా అయిపోతాయి. ఛాలెంజ్ करो, हम महावीर हैं. जैसे पानी के ऊपर लकीर ठहर नहीं सकती, ऐसे मुझ मास्टर सागर के ऊपर कोई परिस्थिति वार नहीं कर सकती. ఛాలెంజ్ చేయండి, నేను మహావీరుణ్ణి. ఎలా అయితే నీటిపైన గీత రాయలేము, రాసినది నిలిచి ఉండదు కదా, అలా మాస్టర్ సాగరుడైనటువంటి నా పైన పరిస్థితులు అనేవి వారు చేయలేము. స్వాస్థితి మే रहने से అచల్ అడోల్ బన్ జాయేంగే. ఆ పరిస్థితులు క్లియర్ అవ్వడానికి స్వస్థితిలో ఉండండి. స్వస్థితిలో స్థితిలై ఉన్నట్లయితే అచంచలంగా స్థిరంగా అయిపోతారు అంటున్నారు బాబా. स्लोगन, पुराने वर्ष को विदाई देने के साथ साथ कड़वेपन को भी विदाई दे दो. పాత సంవత్సరానికి వేడుకోలు పలకడంతో పాటు కఠినత్వానికి కూడా వేడుకోలు ఇచ్చేసాయి. పాత సంవత్సరానికి వేడుకోలు పలకడంతో పాటు కఠినత్వానికి కూడా వేడుకోలు ఇచ్చేసాయి. अव्यक्त इशारे, यदि वरदाता और वरदानी दोनों का संबंध समीप और स्नेह के आधार से निरंतर हो और सदा कंबाइंड रूप में रहो तो पवित्रता की छत्र छाया स्वतः रहेगी. ఒకవేళ వరదాత మరియు వరదాని ఇద్దరు కూడా సంబంధంలో సమీపంగా స్నేహం యొక్క ఆధారంతో నిరంతరం కంబైండ్ రూపంలో ఉన్నట్లయితే పవిత్రత యొక్క ఛత్రఛాయ స్వతహాగానే లభిస్తుంది. జహా సర్వశక్తివాన్ బాప్ హే వహా అపవిత్రత స్వప్నమే భీ నహీ ఆ సక్తి. ఎక్కడైతే సర్వశక్తివంతుడైన బాబా ఉన్నారో అక్కడ అపవిత్రత అనేది స్వప్న మాత్రం కూడా టచ్ చేయలేదు. जब अकेले हो तो పవిత్రతా కి సుహాగ్ చలా జాతా హై. ఎప్పుడైతే మీరు ఒంటరి అయిపోతారో అప్పుడు పవిత్రతతో కూడిన ఆ సుహాగ్ ఏదైతే ఉందో సౌభాగ్యం వెళ్ళిపోతుంది, సమాప్తి అయిపోతుంది అంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏమని భావించాలి? స్వయాన్ని కంబైన్డ్. బాబా ఛత్రఛాయ నా పైన ఉంది, నేను బాబాతో కంబైన్డ్ గా ఉన్నాను. ఈ పవిత్రత అనేటటువంటి ఆ సౌభాగ్యం ఏదైతే ఉందో అదే మీ అసలైన ఛత్రఛాయ అంటున్నారు బాబా. ఈరోజు విశేషంగా బాబా జ్ఞాన యోగాల ద్వారా నిశ్చయం ఏర్పడుతుంది, అంతేకాని సాక్షాత్కారాల ద్వారా అయితే కాదు. అయితే సాక్షాత్కారాలు జరిగేది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది, అంతేకాని వీటి ద్వారా కళ్యాణం జరుగుతుంది ఎవరిదైనా అనేది అయితే లేదు అంటున్నారు బాబా. ఇంకా బాబా ఏ శక్తి చూపించరు, కానీ తప్పకుండా ఆ విషయంలో ఇంద్రజాలికుడే. అంటే మనుషులు అనుకుంటూ ఉంటారనమాట, భగవంతుడు సర్వశక్తివంతుడు కదా, ఏదైనా చేయగలరు, మరణించిన వారిని కూడా బ్రతికించగలరు అని. డ్రామాలో నిశ్చితమై ఉంది అనుకోండి వారి పాత్ర అంతవరకే అని, దానికి నేనేం చేస్తాను అంటున్నారు బాబా. ఒకవేళ ఎవరైనా నవదా భక్తి చేస్తే నవ విధాలుగా వారికి సాక్షాత్కారం చేయించేదైతే నేను చేయిస్తానంటున్నారు. వారు ఏ దేవి దేవతని పూజిస్తే అదే రూపంగా వారికి సాక్షాత్కారం చేయించడం జరుగుతుంది. అది కాళీ అయినా, గణేష్ అయినా, హనుమంతుడైనా, గురునానక్ అయినా సరే,
వారికి సాక్షాత్కారాలు చేయించేదైతే నేనే అంటున్నారు బాబా ఆ రూపంలో. ఎందుకంటే సర్వాత్మల తండ్రి కదా బాబా. అందరి బాధ్యత ఉంది. ఆ అంటే సమర్థుడే దీన్ని సమర్థవంతంగా తయారు చేయగలరు అనేది ఊరికే రాలేదు కదా. ఇది నా పాత్ర మాత్రమే అని చెప్తున్నారనమాట. ఓం శాంతి. किसका नहीं तू प्यारा, सबका तू ही सहारा। किसका नहीं तू प्यारा, सबका तू ही सहारा। परमात्मा तुम ही हो, परमात्मा तुम ही हो। शिव नाम है तुम्हारा, किसका नहीं तू प्यारा, सबका तू ही सहारा। तुमने ही भेद खोले, सारे अगम निगम के हैं छट गए कुहासे। अज्ञान और भरम के गीता का ज्ञान सूरज आबू से है निहारा। किसका नहीं तू प्यारा, सबका तू ही सहारा। एक पल की याद में है बेहद का सुख समाया। उसे और चाहिए क्या, जिसने है तुमको पाया। संतोष शांति सुख की बहती अजस्र धारा। किसका नहीं तू प्यारा, सबका तू ही सहारा। है रूप ज्योति बिंदु, सारे गुणों के सिंधु। सबके हो प्राण प्यारे, माता पिता सखा तू। जाने क्या तुझ में है जो लगता तू इतना प्यारा। किसका नहीं तू प्यारा,
सबका तू ही सहारा, किसका नहीं तू प्यारा, सबका तू ही सहारा। परमात्मा तुम ही हो, परमात्मा तुम ही हो, शिव नाम है तुम्हारा, किसका नहीं तू प्यारा, सबका तू ही सहारा, सबका तू ही